హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రూ. 1000 శుభవార్త రావడం జరిగింది. ప్రతి మహిళకు నెలకు రూ. 2500 చొప్పున సంవత్సరానికి రూ. 30,000 ఈ మహాలక్ష్మి పథకం కింద జమ చేస్తారు. సో ఎవరెవరికి పథకం వర్తిస్తుంది, ఏ అర్హతలు ఉండాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి అర్హత కలిగిన మహిళకు సంవత్సరానికి మొత్తం రూ. 30,000 అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం ఒకేసారి కాకుండా నెలకు రూ. 2,500 చొప్పున నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. వాస్తవానికి ఈ పథకాన్ని నవంబర్ నెలలోనే ప్రారంభించాల్సి ఉండగా పంచాయతీ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయ్యే దశలో ఉండడంతో ఈ పథకాన్ని మళ్ళీ అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పథకం అన్ని కులాలకు చెందిన మహిళలకు వర్తిస్తుంది. అయితే వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి. మరియు ఆధార్తో బ్యాంక్ ఖాతా లింకే ఉండాలి. అలాగే రేషన్ కార్డు, ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. పెన్షన్ పొందుతున్న మహిళలకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే పెన్షన్ జీవితాంతం వచ్చే సహాయం కాగా ఈ పథకం వార్షిక ఆర్థిక సహాయంగా మాత్రమే అమలు చేయబడుతుంది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ నెల చివరి వారంలో, అంటే ఈ డిసెంబర్ 25వ తేదీ వచ్చేలోపు క్రిస్మస్ కానుకగా ప్రకటించే అవకాశం ఉంది, లేదా జనవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం. దరఖాస్తుల స్వీకరణ తర్వాత ప్రభుత్వం పలు దశల్లో వెరిఫికేషన్ నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేస్తుంది. ఆ జాబితాలో పేరున్న మహిళల ఖాతాల్లోనే నెల నెల రూ. 2,500 చొప్పున డబ్బులు జమ అవుతాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.